మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే శ్రీ. సో బేసిక్ గా ఈ మధ్య కాలంలో ఎవరైనా కూడా ఒక స్టార్ట్అప్ మొదలు పెట్టాలి అంటే లైక్ మన దగ్గర డబ్బులు లేకున్నా కూడా మనకి డబ్బులు ఇస్తారు, దాంతో మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని మనం వింటూ ఉన్నాం. అండ్ దాంతో రిలేటెడ్ గానే మనం షోస్ కూడా చూస్తున్నాం, ఎస్పెషలీ షార్క్ ట్యాంక్. ఇందులో మనకి ఒక ఐడియా ఉంటే దాని కనుక పిచ్చింగ్ సరిగ్గా చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనీ పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు అని. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, దానికి నాకు మనీ కావాలి, నేను పిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నాను ఆ షో ద్వారా అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సూపర్ సరే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇండియాలో షార్క్ ట్యాంక్ ఇండియా ఈరోజు సీజన్ 3 నడుస్తుంది. ఇది బేసిక్గా యూఎస్ నుంచి వచ్చింది షార్క్ ట్యాంక్ సీజన్ అనేది. యూఎస్లో చాలా సీజన్స్ నడిచాయి. లాస్ట్ 3 years నుంచి కూడా ఇండియాలో షార్క్ ట్యాంక్ అసలు ఒక మేజర్ ఇంపాక్ట్ చూపించింది. పీపుల్కి ఒక మైండ్ సెట్ వచ్చింది, నేను ఒక స్టార్టప్ మొదలు పెట్టుకోవచ్చు ఈ షార్క్ ట్యాంక్ ఇండియాలో. లేదా సిమిలర్గా ఎవరైనా ఇన్వెస్టర్కి నా ఐడియాని కనుక పిచ్ చేస్తే వాళ్ళు నా కంపెనీలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు, తద్వారా నేను నా బిజినెస్ రన్నింగ్ ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్ ఇవన్నీ పెంచుకోవచ్చు. ఎందుకంటే ఒక షో ఈరోజు సొసైటీలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఈ షార్క్ ట్యాంక్ ఇండియా వల్ల ఎస్పెషల్లీ స్టార్టప్స్ పెరిగాయి, బజ్ పెరిగింది. వెళ్ళిన వాళ్ళకి ఎంతవరకు ఫండింగ్ వస్తుందో సెకండరీ క్వశ్చన్. ముందు పీపుల్కి ఒక అవేర్నెస్ పెరిగింది, అరే మనం కూడా ఒక బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు, మన స్టార్టప్ని మనం కూడా ఒక ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెంచుకోవచ్చు అని ఇది మార్కెట్లో అసలు బాగా పెనిట్రేట్ చేసింది. ఇంకా సౌత్ ఇండియా నుంచి కొంచెం తక్కువ ఉంది, నార్త్ ఇండియా ఎక్కువ స్టార్టప్స్, నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ పిచ్చింగ్కి వెళ్తున్నారు, సౌత్ వాళ్ళు ఇంకొంచెం తక్కువకి వెళ్తున్నారు. బట్ ఎనీహౌ ఇట్ విల్ చేంజ్. అయితే ఇందులో ఈ షార్క్ ట్యాంక్ ఇండియాలో అసలు ఈ షో ఎలా రన్ అవుతుంది, మన బిజినెస్లో లేదా స్టార్టప్స్కి వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న షార్క్స్ బేసిక్గా వెళ్ళిన షార్క్స్ అంటారు. షార్క్ అన్న పదం ఎందుకు వాడతారంటేనండి, ఒకవేళ వాళ్ళు మీకు కనుక అప్పు ఇస్తే అది వాళ్ళు ఎలా అయినా తిరిగి తీసుకుంటారు. షార్క్ అన్న పదం ఎందుకు వాడతారంటే మీ పేక కోరికైనా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకోగలరు అన్నదానికి ముందు ఆ పదాన్ని ఉపయోగిస్తారు. షార్క్లో లోన్ షార్క్స్ అని లేదంటే డ్రగ్ షార్క్స్ అని అంటారు. అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఐటమ్ని మనం తీసుకుంటే వాళ్ళు తిరిగి ఎలా అయినా రికవరీ చేసుకుంటారు, అందుకు షార్క్ ట్యాంక్ అన్న పేరు దానికి పెట్టారు. రెండోది, ఈ కంపెనీ ఫౌండర్స్, ఈ బోట్ కానీ, ఓయో కానీ, షుగర్ కాస్మెటిక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం మనలాగే స్టార్టప్స్ మొదలుపెట్టి చిన్న చిన్న ప్రొడక్ట్స్ని, సర్వీస్ని మార్కెట్లోకి లాంచ్ చేసి ఈరోజు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఈవెన్ బోట్ హెడ్సెట్స్ చూసుకుంటే 2013-14లో స్టార్ట్ అయింది, ఇవాళ ఆల్మోస్ట్ 6-7 వేల కోట్ల దగ్గర టర్న్ ఓవర్ ఉంది. ఈవెన్ ఓయో రమ్స్ ఈ ఇయర్ ఓయో ఫౌండర్ కూడా షార్క్ ట్యాంక్ ఇండియాలో జాయిన్ అయ్యారు. షుగర్ కాస్మెటిక్స్ వాళ్ళు కూడా చాలా స్లోగా స్టార్ట్ చేసి ఇవాళ చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్కి, సపోజ్ మీరు ఒక హోమ్ మేడ్ పికిల్స్ లేదంటే ఒక ప్రోడక్ట్, వాక్యూమ్ క్లీనర్, లేదంటే ఏదో బ్యూటీ ప్రొడక్ట్, ఫుడ్ ప్రొడక్ట్ ఏదో తయారు చేసి ఒక 6 months 1 year రన్ చేస్తున్నారు, లేదు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. మీ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ₹1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 10 లక్షల రూపాయలు అనుకుందాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ కంపెనీ ఈ షార్క్ ట్యాంక్ షోస్లోని మీ ఐడియాని తీసుకెళ్ళి పిచ్ చేసి నా ప్రొడక్ట్ ఇది, నా సర్వీస్ ఇది, మార్కెట్లో ఈ ప్రాబ్లం ఉంది, దానికి నేను ఈ విధమైన సొల్యూషన్ ఇస్తున్నాను, ప్రస్తుతానికి ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాను, నాకు ఎవరైనా ఇంత డబ్బులు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే నా కంపెనీలో ఇంత స్టేక్ ఇస్తాను, ఈ రేటుకి మిమ్మల్ని ఎగ్జిట్ చేస్తాను, సో నా బిజినెస్కి ఇంత డబ్బులు అవసరం, దానికి గాను నేను మీకు ఇంత షేర్ ఇస్తాను అని చెప్పి ఒక పిచ్ ప్రజెంట్ చేస్తారు. అంటే నాకు ఇంత డబ్బులు కావాలి, మీరు నాకు ఎంత ఇస్తారు, దానికి నేను ఎంత స్టేక్ ఇస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆ డీల్ నచ్చితే ఓకే చెప్తారు, లేదంటే వాళ్ళు తిరిగి ఆఫర్ చేస్తారు. సపోజ్ మీరు 10 lakhs రూపీస్కి 10% షేర్స్ అనుకోండి, వాళ్ళే అంటారు నేను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, నాకు 30% స్టేక్ ఇవ్వమని అడుగుతారు. అది మీకు వైబుల్, పర్వాలేదు 30% స్టేక్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే మీరు ఓకే చెప్తారు. నాట్ ఓకే అయితే లేదు, నేను అంత ఎక్కువ స్టేక్ ఇవ్వలేను, ఎందుకంటే ఫ్యూచర్లో నా వాల్యూ చాలా పెరుగుతుంది, 10 లక్షలకి నేను మహా అయితే ఒక 15% 20% ఇవ్వగలనని ఇలా నెగోషియేట్ చేసుకుంటారు. అంటే మీరు చెప్పింది వాళ్ళు ఇవ్వాలని లేదు, వాళ్ళు చెప్పిన దానికి మీరు ఓకే అవ్వాలని కూడా లేదు, ఇద్దరూ ఒక స్టాండర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక వస్తే వాళ్ళు ఓకే, మీ మోడల్ నాకు నచ్చింది, మీ ప్రపోజల్ నాకు నచ్చింది, మీ కంపెనీలో నేను డబ్బులు పెడతానని వాళ్ళు ఒక రేట్ ఓపెన్ చేస్తారు, స్పాట్లో డీల్ చేస్తారు. అయితే పబ్లిక్లో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వీళ్ళు నిజంగా డబ్బులు పెడతారా
ఇదొక స్క్రిప్టెడ్ షోనా, అంటే ముందే ప్లాన్డ్ గా డిజైన్ చేసుకున్న షోనా, లేదు నిజంగా డబ్బులు పెడతారా అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎస్ సార్ చూసిన వాళ్ళు కూడా చిన్న కామెంట్లు అవే పెడుతుంటారు, దిస్ ఇస్ స్క్రిప్టెడ్ షో, దిస్ ఇస్ స్టాండర్డ్ షో, ఇందులో ఇప్పటికి వచ్చి ఎవరు డబ్బులు పెట్టలేదు. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటేనండి, ఈవెన్ యుఎస్ షార్క్ ట్యాంక్ షోలో కూడా మీకు 100 మంది దగ్గర డీల్ ఓకే అవుతుంది స్పాట్లో, కానీ ఆఫ్ ద రికార్డు 10 మంది 15 మంది కంపెనీల్లో మాత్రమే డబ్బులు పెడతారు. ఇది షార్క్స్ తప్పు కాదు, ఎవరైతే పిచ్ చేస్తున్నారో వాళ్ళ తప్పు. అంటే వీళ్ళు రాంగ్ ప్రొజెక్షన్స్ కనుక అక్కడ ఇస్తే, అంటే నేను చేసేది ₹1,00,000 వ్యాపారం, నేను అక్కడ ఏం చెప్తాను, నాకు ఆల్రెడీ 10 లక్షల బిజినెస్ జరిగిపోయింది, నాకు ఇంత టర్న్ ఓవర్ ఇంత ఉందని చెప్తాం. సో కంపెనీ నుంచి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంటో ఆడిటర్ వచ్చి మీ కంపెనీ ప్రొఫైల్ అంతా వెరిఫై చేస్తారు, ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఎన్ని సేల్స్ జరిగాయి, ప్రొడక్ట్ ఎంతవరకు వచ్చింది, ప్రొక్యూర్మెంట్ ఏముంది, రా మెటీరియల్ ఏముంది, లేదా సర్వీస్ ఇండస్ట్రీ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మీ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ లేదంటే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన డబ్బులు పెడతారు. ఇందులో ఏదైనా తప్పు ఉందని తెలిస్తే వాళ్ళు డబ్బులు పెట్టరు, ఎందుకంటే మీరు రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చారు అక్కడ. ఓకే, సో అందుకు 100 మంది వచ్చి డీల్ చేసినా అందులో 10 మందికి 15 మందికి మాత్రమే అందులో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మిగిలిన 85 మందికి ఎందుకు రావట్లేదు అంటే మీరు రాంగ్ ప్రొజెక్షన్ చూపిస్తున్నారు. మీ పిచ్ బాగుంది కానీ మీరు చెప్పిన లెక్కలు తప్పు, అక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ తప్పు వస్తాయో ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్ చెయ్యరు. ఒకవేళ డీటెయిల్స్ నీట్గా ఉన్నాయనుకోండి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు, తిరిగి మీ కంపెనీకి వాళ్ళ బ్రాండ్ వైజ్ నుంచి సపోర్ట్ చేస్తారు, మీ స్కేలప్ని కొంచెం పెంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 2019లో జాగృతి యాత్రలోని ఒక పర్సన్ని కలిసాను, అనీష్ అని. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 years బ్యాక్, 2019-20లో. హీ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఏ ప్రొడక్ట్. మనకి కళ్ళకి ఫ్రేమ్స్ ఉంటాయి చూసారా, కళ్ళద్దాలకి, ఆ ఫ్రేమ్స్ తయారు చేస్తాడు. అయితే ఇందులో స్పెషలైజేషన్ ఏంటి అంటే, మనం ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ తినేసిన తర్వాత ఆ ర్యాపర్స్ పారేస్తాను చూసారా, అల్యూమినియం ర్యాపర్స్, వాటిని రీసైకిల్ చేసి వాటితో ఆ కళ్ళద్దాలు తయారు చేస్తాడు. సో ఇది 4 years ముందే డిసైడ్ చేసిన ప్రోడక్ట్. తను అప్పటి నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాడు, మోడల్స్ రెడీ చేసుకున్నాడు, పిచ్ రెడీ చేసుకున్నాడు, బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ కొంత తెచ్చుకున్నాడు, ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ మొన్న సీజన్ 3 షార్క్ ట్యాంక్లో ఈ అనీష్ అన్న పర్సన్ కూడా వాళ్ళ ఐడియాని పిచ్ చేశాడు, మీరు కావాలంటే చూడండి. అతను నేను 2020లోనే కలిశాను. సో అతను ఈ 4 ఏళ్ళు వర్క్ చేశాడు దాని మీద, ఏదో ఈ రోజు ఐడియా వచ్చి రేపు షార్క్ ట్యాంక్ వెళ్ళిపోలేదు, 4 ఏళ్ళు వర్క్ చేశాడు. అసలు ఈ రీసైకిల్డ్ మెటీరియల్ ఎంత వస్తుంది, దీన్ని తయారు చేయాలంటే ఒక వైర్ ఫ్రేమ్కి ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని మార్కెట్లో అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, వేస్ట్ ప్రొడక్ట్ ఎంత అవుతుంది, దాన్ని వీళ్ళు ఎంత రీసైకిల్ చేస్తున్నారు, ఇది ఎంత ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అవుతుంది, ఇవాళ కళ్ళద్దాలు ఎంత ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు, ఒకప్పుడు తక్కువ మంది వాడేవారు, ఇవాళ ప్రతి మనిషి ఒక సిస్టమ్ ఐవేర్ లెన్సెస్ వాడుతున్నాడు, 2 రకాల కూలింగ్ గ్లాసెస్ వాడుతున్నాడు, 2 రకాల మోడర్న్ వైర్ గ్లాసెస్ వాడుతున్నారు. అంటే పీపుల్ తాలకి యూసేజ్ అఫోర్డబిలిటీ పెరిగింది. సో ఎంత స్కేలప్ అవుతున్న బిజినెస్ని రీసైకిల్ చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే దీనికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కదని చెప్పి తను రీసెంట్గా షార్క్ ట్యాంక్ ఇండియాలో తను కూడా తన ఐడియాని పిచ్ చేశారు. అంటే ఈ అబ్బాయి నాకు తెలుసు, అందుకు ఆ మాట చెప్పాను, వీళ్ళ వాళ్ళకి రెఫర్ చేయడానికి కారణం. అంటే తను 4 వర్క్ చేశాడు, ఈ రోజు తనకు ఒక ప్రొజెక్షన్ ఉంది. సో డీల్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. లేదు అనుకోండి, నాట్ అఫోర్డబుల్గా ఉందనుకోండి, దే సెడ్ నో. సెకండరీ. బట్ షార్క్ ట్యాంక్ ఇండియాకి వెళ్ళడం కూడా వాళ్ళు చాలా గొప్ప విషయం, చాలామంది ఆలోచిస్తున్నారు. మనం చూడవలసింది మీ ఐడియా ఏంటి, మీ బిజినెస్ మోడల్ ఏంటి, ఇప్పటి వరకు దాని మీద మీరు ఏం ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి ఏం తయారు చేశారు, ఎన్ని సేల్స్ చేశారు, మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇది స్కేలప్ అవ్వాలంటే వాళ్ళు ఎంత స్టేక్కి మీరు కంపెనీని ఇవ్వగలరు. ఈ పాయింట్స్ కనుక మీరు కన్సిడర్ చేస్తే షార్క్ ట్యాంక్ ఇండియా అనే కాదు, మనకి హైదరాబాద్లో చాలా ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవాళ డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్ కూడా కొత్త కొత్త బిజినెస్లోని, స్టార్టప్స్లోని డబ్బులు పెడుతున్నారు. సో దానికి మనం ఏమాత్రం భయపడక్కర్లేదు. ముందు మీ ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, దాన్ని మార్కెట్లో ఎలా సేల్స్ చేస్తారు, ఈ పాయింట్స్ ఎప్పుడైతే మీరు కన్సిడర్ చేస్తారో, షార్క్ ట్యాంక్ ఇండియాకి వెళ్ళినా, ఒక ఏంజల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినా, ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీకు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ దొరుకుతాయి. దాని ద్వారా మీరు స్కేలప్ చేయాలి. వచ్చిన డబ్బులు వెంటనే ఖర్చు పెట్టేయకుండా మీరు డీటెయిల్డ్ రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఒక 1 yearలో వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెడతారు, 2 yearsలో ఎలా డబ్బులు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టడం ఒక్కడే కాదు, సేల్స్ ఎలా చేస్తారు, ఈ చేసిన సేల్స్ నుంచి రెవెన్యూ ప్రాఫిట్ ఎలా ఉంటుంది, ఒక ఇయర్కి ఎన్ని సేల్స్ చేస్తారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే మీరు కరెక్ట్గా చూపించగలుగుతారో ఇవాళ చాలామంది ఇన్వెస్టర్స్ స్టార్టప్స్లో డబ్బులు పడడానికి సిద్ధంగా ఉన్నారు.
సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే. ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలు పెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 days వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2, ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి. జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా, అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదా, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. 3వది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకుందాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి. ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్ చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లకి మాత్రమేనండి. స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం, మ్యూచువల్ ఫండ్స్, ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు, మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు. 4, కేవలం ఇన్వెస్టర్స్, నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా, నాకు రిటర్న్స్ ఏమొస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా, మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలు పెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నార్మ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురీ, హ్యావ్ ఎ గుడ్ డే.